సంక్రాంతి పండుగ పూట వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి పార్టీకి పాటలు రాసిన నగేష్ యనమల పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా తాను పార్టీ పరంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు, పార్టీలోని కొంతమంది వల్ల తాను వైసీపీని వదిలేస్తున్నట్లు చెప్పారు. ఇకపై నగేష్ యనమల యూట్యూబ్ ఛానల్ ద్వారా జగన్ ఇతర వైసీపీ నాయకులకు సంబంధించి పాటలు చేయడం లేదని స్పష్టం చేశారు. వైసీపీలో కొందరి వల్ల, ముఖ్యంగా జగన్ కు దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి వల్ల పార్టీని వదిలేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. చెవిరెడ్డి తాను పార్టీ వీడిపోయే వరకు వెంటాడారని ఆవేదన వ్యక్తం చేశారు నగేష్. కాంగ్రెస్ పార్టీని వదిలేస్తున్నాను. ఇక నుండి నా నగేష్ యనమల యూట్యూబ్ ఛానల్ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ, ఆ పార్టీ నాయకులకు కానీ ఇంకెవరికైనా సరే, ఎవరికి సంబంధించి కానీ నగేష్ యనమల అనబడే నేను ఇక నుండి పాటలు చేయట్లేదు. ఈరోజు నుంచి ఈ పార్టీని వదిలేస్తున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే జగనన్న గారి అభిమానులు, ఆయన కార్యకర్తలు నా పాటలను ఎంతగా 13 సంవత్సరాల నుంచి 13వ సంవత్సరాల నుంచి నా పాటల్ని మీరు ఎంతగా ఆదరించారు, నాకు ఎంత మంచి పేరు వచ్చేలా మీరు చేశారు నాకు తెలుసు. సో ఈ విషయం మీకు చెప్పడం కొంచెం బాధగానే ఉంది, కానీ తప్పట్లేదు ఫ్రెండ్స్. ఈ పార్టీలో ఎక్కడ చూసినా అంతా ఎదవలే ఉన్నారు. అంటే అందరు కాదు, అందరిని అంటలేదు నేను. కొంతమంది ఎదవలు కరెక్ట్గా జగనన్న గారికి దగ్గరగా ఆనుకునే ఉంటారు. కొంతమంది అంటే మళ్ళీ కొంతమంది అంటే వేరే వస్తారు, వాళ్ళు కూడా కాదులే. కానీ ఒకడున్నాడు, ఆ నీచుడు వల్ల ఈరోజు నేను ఈ పార్టీని నుంచి వదిలేస్తున్నాను. చేశాను ఇప్పుడు ఎలక్షన్ కూడా ఒక 9 సాంగ్స్ ఏమో చేశాను. అవి కూడా ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ చేశాను కదా. ఇక నుంచి అది కూడా ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేసిన సాంగ్ కూడా నేను తీసేస్తున్నాను నా ఛానల్లో నుంచి. పండుగ వేళ వైసీపీకి గట్టి షాక్ గానే చెప్పొచ్చు. గత 13 సంవత్సరాలుగా వైసీపీకి అనేక పాటలు రాస్తున్నటువంటి గణేష్ అనే వ్యక్తి కూడా ప్రస్తుతం పార్టీని వీడుతున్నట్టు ప్రకటన చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, ఒక పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ కీలక దశకు చేరుకోవడానికి కవులు, కళాకారులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తారు. దానిలో భాగంగా యనమల నగేష్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆ పార్టీకి పాటలు రాస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన పాదయాత్రలో చాలా పేరు పొందినటువంటి పాటలు, మెజారిటీ పాటలు ఈయనే రాసినవి. అయితే ఆయన నిన్న రాత్రి సోషల్ మీడియా వేదికగా తాను పార్టీని వీడుతున్నట్లు అటు వైసీపీ నాయకులకు, వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఒక దండం పెట్టి మరీ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఆయన టార్గెట్ గా మాట్లాడడం జరిగింది. నగేష్ యనమల ఇకపైన యూట్యూబ్ ఛానల్ ద్వారా జగన్ కు, ఇతర వైసీపీ నాయకులకు సంబంధించిన పాటలు రాయను అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. జగన్ అభిమానులు 13 సంవత్సరాలుగా నా పాటలు వింటూ ఆదరించారని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. వైసీపీలో కొందరు వల్ల, ముఖ్యంగా జగన్ కు దగ్గరగా ఉండే వ్యక్తి అంటూ పరోక్షంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇకపై వైసీపీకి పాటలు చేయనని సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రకటన చేయడం జరిగింది. తాను చెప్పుకోలేని హిట్ సాంగ్స్ ను ఇచ్చాను, దాన్ని వేరే వాళ్ళు తాను ఆరోపణ చేస్తున్న వ్యక్తులు తమ పేర్లతో వేసుకుని ప్రచారం చేసుకున్నారంటూ కూడా ఆయన ఆరోపణ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన నేరుగా విమర్శలు చేశారు. చెవిరెడ్డి వచ్చి ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఖచ్చితంగా ఓడిపోతాడని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. తూర్పు కొండల్లో ఉదయించిన సూర్యుడిలా పాట రాసిన తరువాత చెవిరెడ్డి అసలు స్వరూపం తనకు తెలిసిందని, అప్పటి నుంచి అతనికి దూరంగా ఉంటున్నానని కూడా పేర్కొనడం జరిగింది. నిన్న భోగి సందర్భంగా సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలలో భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ చెవిరెడ్డి వేయించారని, ఆఖరున కవులు కళాకారులకు అవార్డులు ఇప్పించారని. అయితే కవులు కళాకారులు మాత్రం చెవిరెడ్డి మాటలు నమ్మవద్దు, ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. ఇదే సమయంలో వీడియో చూశాక తనను బెదిరించే ప్రయత్నం చెవిరెడ్డి చేస్తారు. అయితే చెవిరెడ్డి తనతో మాట్లాడినటువంటి కీలకమైన అంశాలన్నీ కూడా తన వద్ద ఆధారాలతో సహా ఉన్నాయని కూడా ఆయన ప్రకటించారు. జగన్ పాదయాత్రలో నవరత్నాలు కావచ్చు, ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాలలో మారుమోగిన పాటలన్నీ తనవేనని ఆయన క్లెయిమ్ చేసుకోవడంతో పాటు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనను ఒక కళాకారుడిగా తీవ్ర మోసం చేశారని అత్యంత బాధతో పార్టీని విడి బయటకు వెళ్తున్నామంటూ అటు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు జగన్ కు దండమంటూ పార్టీ నుంచి విడిపోతున్నట్టు ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ అయినటువంటి నగేష్ యనమల మ్యూజిక్ లో ఆ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎవరైనా తను బెదిరించే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి ఆయన సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తన వద్ద ఉన్నాయి. ఆయన సాక్ష్యాధారాలతో సహా అన్ని విషయాలు త్వరలోనే బయట పెడతా అని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.